హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ 2024కి సంబంధించినటువంటి విషయంతో అయితే మేము ముందుకైతే రావడం జరిగింది. సో ఇక్కడ ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సినవి 3 అవుతున్నాయి అనమాట. రిగార్డింగ్ కౌన్సిలింగ్ గురించి అండి. సో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ తర్వాత కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి ఫర్ దీస్ కోర్సెస్ అనేసి నేనైతే ఈ వీడియోలో 3 డివిజన్గా నేను డివైడ్ చేసి అయితే మేము ముందుకైతే ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీరైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా మనకి, TSC ఎపిసోడ్ 2024 అనేసి. దీనిలోకి వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి లింక్. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరైతే మీ రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. సో ఇది అయితే ఒక 2-3 సెట్స్ ఆఫ్ కాపీస్ తీసుకొని మీరైతే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కావచ్చు, ఎవరైనా కానీ. సో ఈ 2 పనులు చేయండి. ఒకటి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి PDF రూపంలో సేవ్ చేసుకోండి మొబైల్లో. అండ్ ర్యాంక్ కార్డ్ ఇక్కడ కనిపిస్తుంది, మీ రిజల్ట్ కాదండి, మన కౌన్సిలింగ్ టైంలో అడిగేది ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అనమాట. ఇవి 2 కంపల్సరీగా అడుగుతారు. సో అందుకోసమే మీరైతే దగ్గర తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకోసం అయితే నేను కష్టపడి అయితే రెడీ చేసాను పెట్టాను ఫ్రెండ్స్. మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే దొరకలేదు అనమాట. సో అందుకోసమే నేను ఇక్కడ టైప్ చేసి అయితే పెట్టాను. సో ఇక్కడ మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఫర్ కౌన్సిలింగ్ కొరకి నేను స్పెషల్గా చెప్తున్నాను, కౌన్సిలింగ్ కొరకే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, వేరే దాని గురించి కాదు. సో ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నాం కదా, మనకు కావాల్సింది ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్. ఇవైతే కంపల్సరీగా కౌన్సిలింగ్ టైంలో ఉండాలని మనం చెప్పుకున్నాం. ఆ డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కావాలి, ఒరిజినల్ మీది. అండ్ SSC మార్క్స్ మెమో, 10th మెమో అయితే కావాలి. అండ్ ఇంటర్మీడియట్ మెమో అయితే కావాలి. ఇవి మొత్తం అయితే ఒరిజినల్స్ కావాలి ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి, వేరేవి కాదు. అండ్ నెక్స్ట్ 6th క్లాస్ టు 12th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అంటాం చూడండి. సో మీరు 6th to 10th ఒక స్కూల్లో చదవంటే 6th to 10th అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ 12th అన్నాను కదా, ఎలాగో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు వేరే దగ్గర చదువుంటారు. స్కూల్లో ఉన్నట్టుగా అయితే సో 6th క్లాస్ ఒక స్కూల్లో చదివితే ఆ స్కూల్ సర్టిఫికేట్, 7th క్లాస్ ఒక స్కూల్లో చదివితే 7th ఆ స్కూల్ సర్టిఫికేట్. సో మీరు కంబైన్డ్గా చదివితే కంబైన్డ్గా సర్టిఫికేట్ ఉంటాయి. సో 6th నుంచి ఒక క్లాస్ కూడా మిస్ అవ్వకుండా 10th వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అవి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీలో చదివితే ఫస్ట్ ఇయర్ది, అండ్ సెకండ్ ఇయర్ ఒక కాలేజీలో చదివితే సెకండ్ ఇయర్ది, బోత్ 2 కంబైన్డ్ చదివితే సో రెండింటికి సంబంధించినటువంటిది. మొత్తంగా మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే మనకి ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. సో అవి. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ లాస్ట్ 2 years కావచ్చు, 10 years అయితే మనకి దీని వ్యాలిడిటీ అయితే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ది. SC ST BCA BCB BCC BCDE ఇవైతే కావాలన్నమాట. సో నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాజ్ ఆన్ ఎప్పటిదంటే ఈ ఇయర్ జనవరిలో తీసినటువంటిది, అంటే ఆఫ్టర్ జనవరిలో తీసినటువంటిది అయితేనే వ్యాలిడ్ అవుతుంది ఇక్కడ మనకి కౌన్సిలింగ్లో కూడా. సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి, మనకి లోకల్ స్టేటస్ కావాలి అంటే తప్పకుండా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని పెట్టుకోవాలి. సో వన్స్ మీకు ఇవ్వనుకోండి, ఇక్కడ మిస్ అయిపోయాను అనుకోండి, లేదా ఓల్డ్ అనిపించాయి అనుకోండి, సో క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవి 3 వచ్చేసి మీ సేవలోనే అప్లై చేస్తారు కాబట్టి తొందరగా మీరు అక్కడే 3 అప్లై చేసుకొని వెంటనే తీసేసుకోండి, కౌన్సిలింగ్ టైం వరకు మీకు అందుతాయి అన్నమాట. సో అవి చూసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ EWS సర్టిఫికేట్ కూడా సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాగానే జనవరిలో తీసినటువంటిది అయితేనే వ్యాలిడ్ అవుతుంది. ఇది కూడా మనకి కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుంది, ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కొరకైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే తప్పకుండా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి NCC కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, CAP కావచ్చు, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ సో మీరైతే తీసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే దీనికి రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా మీకు తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మీకైతే సీట్ రానికైతే ఆస్కారం అయితే ఉంటుంది, ఓకేనా. మీకు తక్కువ మార్క్స్ వచ్చినా వీటి వల్ల సీట్ అయితే రప్పించుకోవచ్చు. అండ్ మైనారిటీ, క్రిస్టియన్ ఆర్ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్స్ అయితే ఉంటే అవి కూడా తీసి దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే AP ఆర్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉన్నారనుకోండి మీరు కనుక, సో మీకు సంబంధించినటువంటి 10 years ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది తీసి దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నింటివి ఇప్పుడు చూసినటువంటి అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే TSC MCET 2023కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరికి సీట్స్ వచ్చినా, ఏ కాలేజ్లో సీట్స్ వచ్చినా, ఏ కోర్స్లో సీట్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాం మనం, ఓకేనా. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది మీకు, గూగుల్ షీట్స్లో చూపిస్తున్నాను కాబట్టి. సో మనకి ఇక్కడ కనిపిస్తాయి, నేను ఇది మీకు డైరెక్ట్ ఇచ్చేసాను అనమాట, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు అంటే ఇక్కడ చూసినటువంటి ఫస్ట్ పర్సన్ అన్నారు కదా, సో ఇట్లా
దట్ ఐ మీన్ మనకి మా ర్యాంక్ పరంగా ఇస్తారనమాట. ఫస్ట్ వచ్చేసి అనురాగ్ ఫార్మసీ కాలేజ్ ఉందా, ఇది కోదాడలో ఉంది. డిస్ట్రిక్ట్ కోడ్ కోయడా కాదా అనేది ఇస్తారు, ప్రైవేటా టైప్ కాలేజ్ టైప్. ఇట్లాగే మనకి ఇక్కడ బ్రాంచెస్ నేమ్ ఇస్తారు, ఏ కోర్స్ అనేది ఇస్తారు, ఫార్మడియా, బీ ఫార్మసీయా, బయోటెక్నాలజీయా, లేదంటే బయోమెడికల్ ఇంజనీరింగా అనేసి ఇస్తారు. ఇక్కడ మళ్ళీ మీకు ఇక్కడ కేటగిరీస్ ఇస్తారనమాట, ఓసీ బాయ్స్ ఆర్ గర్ల్స్, బీసీఏ బాయ్స్ ఆర్ గర్ల్స్, బీసీబీ, సిడిఈ అండ్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ ఆర్ గర్ల్స్. అంటే బాయ్స్ కోటా ఉంటుంది, గర్ల్స్ కోటా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ట్యూషన్ ఫీ అండ్ అఫిలియేటెడ్ అంటే ఈ కాలేజ్ దేని కింద వస్తుంది, జేఎన్టీయూఆ లేదంటే ఓయూఆ, కేయూఆ అనేది ఇట్లా ఉంటుంది కదా. సో ఇవన్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మీకు కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు, కానీ నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మనకి ఫార్మ్ డీకా, బీ ఫార్మసీకా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓసీ బాయ్స్ ఉందనుకోండి. సో ఓసీ బాయ్స్కి లాస్ట్ ర్యాంక్ ఎక్కడ ఈ కాలేజీలో, ఇప్పుడు ఫస్ట్ ఏది అనురాగ్ ఫార్మసీ కాలేజ్ ఉంది కదా, ఈ ఫార్మసీ కాలేజీలో వచ్చేసి చూసుకున్నట్టయితే ఎంతటితో ముగిసింది, లాస్ట్ ఏ ర్యాంక్ వరకు తీసుకున్నారు అంటే బాయ్స్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి 13,850 ర్యాంక్ అయితే వచ్చింది అనుకోండి. సో వాళ్ళకైతే ఈ కాలేజీలో బాయ్స్కి తీసుకున్నారు. అండ్ 13,850 గర్ల్స్కి కూడా సేమ్ అదే విధంగా వాళ్ళకైతే లాస్ట్ అక్కడి వరకు కట్ ఆఫ్, ఇంకా ఓసీకి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే వాళ్ళకి సీట్స్ ఇవ్వలే అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 25,669తో ముగిసింది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 18,619తో ముగిసిందనమాట. సో అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటాలో చూసుకున్నట్టయితే 13,850తో ముగిసింది. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోటాలో చూసుకున్నట్టయితే ఓయూ రీజియన్లో సో మనకి 15,141తో ముగిసిందనమాట. అంత దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఎవరికి అయితే ఎక్కువ వచ్చినాయనుకో, సో వాళ్ళకి సీట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అలా ఇక్కడ ఆ బేస్ పరంగా ఉంటుందన్నమాట. సో బీసీఏ, సిడి ఈ కేటగిరీ వాళ్ళకైతే మీరు చూసుకోండి, మీకు ఎంతతో ముగిసిందో చూసేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కాలేజ్ టైప్ ఇచ్చారు అండ్ టాప్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది మొత్తం బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే. సో అదర్ దెన్ దట్ మిగతా ఎంపీసీ వాళ్ళకి వేరే వీడియో చేస్తాను కావాలంటే. సో దీనికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆన్ యువర్ ఫింగర్ టిప్స్లో మీరైతే కౌన్సిలింగ్ అయితే ముగించుకోవచ్చు. సో నేనైతే ఏం చేస్తానంటే లైక్ మెంటర్షిప్స్ కావచ్చు, ఒక 2,000 పే చేయండి, 1,000 పే చేయండి, సింగిల్ రూపీ కూడా పే చేయకుండా నాకు అవసరం లేదు. సో జస్ట్ మీరైతే వీడియో చూస్తూనే మీ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగించుకోవచ్చు. సో నేనైతే మిమ్మల్ని ఫుల్ ఫ్రీగా గైడ్ అయితే చేస్తాను అనమాట, ఓకేనా. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అయితే సీట్స్ వచ్చేటట్టుగా నేను చేస్తాను, నన్ను నమ్మండి. కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆలోచనలో పెట్టుకోండి. అండ్ వీడియోస్ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఫీజ్గా నేనైతే భావిస్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.